ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, స్వామిని మొయ్యాలంటే ఎంత అదృష్టం ఉండాలండి. ఆ అదృష్టాన్ని వీళ్ళందరూ కూడా కలగజేసుకుని వాళ్ళందరూ కూడా అదృష్టం పొందారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు జరుగుతున్నది గోవిందరాజ స్వామి వారి యొక్క అశ్వవాహన సేవ అండి. ఇది చూడండి, వీళ్ళందరూ కూడా మోసేవాళ్ళండి. స్వామివారిని ఆ ఆలయం నుండి, ఆ వాహన మండపం నుండి 4 మాడ వీధుల్లో తిప్పేవారండి వీళ్ళందరూ కూడా. ఎంత అదృష్టవంతులండి. ఆ సాక్షాత్తు వైకుంఠనాథుడైన వెంకటేశ్వర స్వామి వారిని, లేదా అంటే గోవిందరాజ స్వామి వారిని కానీ మొయ్యటం అనేది చాలా అదృష్టంగా భావిస్తారు వాళ్ళు. వీళ్ళు ఒక్కొక్క కర్రకు ఒక్కొక్క దీనికి 10 మంది చొప్పున ఉంటారండి. అట్లా 40 నుండి 50 మంది ఒక వాహన సేవలో పాల్గొంటారు. బ్రహ్మోత్సవాల్లో అసలు అత్యంత ముఖ్యమైన ఘట్టం ఏంటంటే వీరేనండి. వీరి వల్లే బ్రహ్మోత్సవాలు కానీ, వాహన సేవలు కానీ నిర్వర్తిస్తూ ఉంటారు. తిరుమలలో కానీ, తిరుపతిలో కానీ వీళ్ళు అంతా ఇదిగా మోస్తూ స్వామివారిని మనందరికి కూడా చూపిస్తూ ఉంటారు. ఇక్కడ చూసినట్లయితే రాముల వారి యొక్క చిన్న బిట్ యాడ్ చేశాను. మన సబ్స్క్రైబర్ అయితే పంపించారండి ఆ రాముల వారి కళ్యాణము. మామూలుగా మీకు పెడుతున్నాను, మీరు చూస్తారని ఇలా పెట్టానండి. చూసినట్లయితే తర్వాత మన వెంకటేశ్వర స్వామి వారికి పుష్పాలంకరణ సేవ కూడా చేశాను. ఆ వీడియో కూడా వస్తుంది చూడండి ఈ వీడియోలోనే. అంటే మొత్తం కలిపి ఈ వీడియోలో పెట్టాను. అయితే ఈ వాహన మోసే బేరర్లు అని అంటారు వీరు. అయితే ఇక్కడ మనకు తిరుపతిలోనేమో వాళ్ళు మోస్తారు, ఓకే. కానీ తిరుచానూరులోకి వచ్చేసరికి కూడా వేరే వాళ్ళు మోస్తారండి. వారు ఎవరంటే శ్రీ వైష్ణవులు అయితే మోస్తారు. అమ్మవారి యొక్క రోజువారీ సేవలకు మాత్రం మామూలుగా వాహన బేరర్లే చేస్తూ ఉంటారు. కానీ తిరుచానూరులో బ్రహ్మోత్సవాల సమయంలో రిటైర్లు ఐఏఎస్లు, రిటైర్ ఆఫీసర్లు, ఇంజనీర్స్ వాళ్ళు వచ్చి అమ్మవారి సేవలో పాల్గొంటారండి. వారు ఈ బ్రహ్మోత్సవాల సమయాల్లో ఈ 10 రోజుల పాటు సెలవు పెట్టల్లా వచ్చి వాళ్ళు బ్రాహ్మిన్స్ ఉద్యోగస్తులు వాళ్ళు వచ్చి ఈ సేవనైతే చేస్తూ ఉంటారు. ఇక్కడ చూసిన గోవిందరాజ స్వామి వారిది ఇప్పుడు చూస్తున్నారు కదా, అవి మొత్తం ఒక అర టన్ను అయితే ఉంటుందండి బరువు నేను అనుకోవటం. అంటే ఒక 100 కిలోలు పైనే ఉంటుంది. ఆ బరువుని వీళ్ళందరూ మోస్తూ, అలాగే మధ్యలో స్వామివారికి ఇట్లా ఊపుతూ మనకు తీసుకువెళ్తారు కదండి. అలా 36 రకాల నడకల్లో స్వామివారిని ఊరేగింపులుగా మాడవీధుల్లో తిప్పుతారు కదండి. అది చాలా అదృష్టం. వాళ్ళు కలుగ చేసుకుని వాళ్ళు ఉండబట్టే స్వామివారికి బయటికి తీసుకురావటం కానీ, లోపలికి తీసుకువెళ్ళటం కానీ ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తారు, చాలా శ్రద్ధగా చేస్తారు. అలాగే ఈ వాహన బేరర్లు కూడా ఆషామాషిగా తీసుకోరండి. వాటికి కూడా సంబంధించిన చాలా టెస్టులు ఉంటాయి. ఆ టెస్టులు పాస్ అవుతేనే తీసుకుంటారు. అది కూడా ఫిట్గా ఉండాలి. అది కూడా చాలా ఇదిగా ఉంటారు. దానికి కూడా చాలా రకాలు ఉంటాయి. అలా అయితే తీసుకుంటూ ఉంటారు. మనకి స్వామివారిని చూపించేవారే ఈ వాహన బేరర్లు. ఉంజల్ సేవకు రావాలన్నా స్వామి, అలాగే వైభవోత్సవానికి రావాలన్నా కూడా వీళ్ళ సహాయంతోనే స్వామివారు వీళ్ళకి అదృష్టాన్ని కలిగించారు. స్వామి ముఖ్యంగా అయ్యా అక్కడ గరుడాలు వారు ఎట్లయితే మోస్తారో మీరందరూ కూడా కాసేపు ఆ స్వామివారు తీసుకొచ్చినప్పుడు వారందరూ కూడా గరుడ స్వరూపంలో ఉంటారట. అలా గరుడాల వారిలే అనుకోవాలి. అంతమందిని మోసే వాళ్ళందరినీ కూడా ఆ సమయంలో స్వామిని మోస్తున్నారంట. అది మనకి వచ్చేది కాదు, కానీ ఆ సాక్షాత్ వైకుంఠనాథ్ వెంకటేశ్వర స్వామి వారికి ఆ విధంగా ఆ రూపంలో అనుగ్రహించారు వారికి. అలానే వారు జీవితంలో స్వామివారిని ఈ విధంగా మోస్తూ వారి జీవితాన్ని ధన్యం చేసుకుంటున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సేవ చేస్తారు కదండి స్వామివారికి. అలాగే అలాంటి సేవల్లో ఒకటి ఇది వాహన బేరర్లు మోసేవాళ్ళు. వాళ్ళ అదృష్టవంతులు స్వామివారిని యొక్క మోసేవాళ్ళు. అలాగే ఇక్కడ చూసినట్లయితే స్వామివారిని అలంకరణ చేసే కదండి మొన్న. ఈరోజు అయితే శనివారం సందర్భంగా స్వామివారిని ఈ విధంగా ఆ పుష్పాలతో అలంకరించాను. చూసి దర్శనం చేసుకోండి. పుష్పాలంకరణలో స్వామివారు దర్శనాన్ని ఇస్తున్నారు. మామూలుగా తులసి దళాలు ఇవన్నీ కూడా సమర్పించి ఇప్పుడు దాకా కూడా వస్త్రాలంకరణే చూశారు. పుష్పాలతో ఎలా అయితే ఉంటారనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. స్వామివారికి ఉదయం ప్రాతకాల పూజ అన్ని చేసి ఈ విధంగా అయితే స్వామివారు అనుగ్రహాన్ని ఇచ్చారు మనందరికీ. స్వామివారి అలంకరణ ఎలా ఉంది ఏంటనేది కూడా కామెంట్ చేయండి. ఈ విధంగా వాహన బేరాలు అంత అదృష్టాన్ని స్వామివారు వారికి కల్పించారని నేను భావిస్తున్నాను. మోసే వాళ్లకు చాలా 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 వారికి వాళ్ళ జన్మ ధన్యమేనని చెప్పుకోవచ్చు. ఇదండి స్వామివారి గురించి చెప్తూ మీకు చూపిస్తున్నాను. స్వామివారిని కూడా అటు ఇటు చూసి చూపిస్తున్నా చూడండి. స్వామివారు
ఈ విధంగా దర్శనాన్ని ఇచ్చారు. స్వామివారి దర్శనం చేసుకోండి. పైనుండి కింద వరకు కూడా తులసి మాలలు అలాగే ఈ విధంగా అలంకరించుకుని మనకు దర్శనం ఇస్తున్నారు స్వామివారు. సహస్రనామార్చన ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని అవి మల్లెపూలు అంటారు చూడండి, గుండు మల్లెపూలని, అవైతే ఒకదాని తర్వాత ఒకటి గుచ్చితే అలా అయితే వచ్చింది. కానీ అదేదో ఒక మల్లెపూల మాలల్లే వేసినట్లుగా అనిపించింది. చాలా బాగుంది, నిండుగా అనిపించిందండి. మీరు కూడా చూసారని ఈ వీడియో పెట్టడం జరిగిందండి స్వామివారిని. అలాగే తులసి మాల కూడా చాలా బాగుంది. సన్నజాజులు అవన్నీ కూడా స్వామివారి యొక్క పాదాల మీద అలా అయితే పెట్టాను. తర్వాత మందార పూలు, తర్వాత బిస్కెట్ కలర్లో ఉన్న మందార పూలు కూడా వేశాను. ముద్ద మందారాలు వచ్చినాయి, అటు ఇటు పెట్టాను. కింద కూడా స్వామివార్లకు అందరికి కూడా పుష్పాలు అయితే అలంకరించండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.